నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వ్లాగ్స్. నేను మీ సుమ. ఈరోజు బీరకాయ మెంతి టమాటా పప్పు చేసుకుందాం రండి. రెసిపీలకు వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర పప్పులు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దానిలోకి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా నేను 2 వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా కొద్ది పెసరపప్పు వేయించుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇది వేస్తున్నాను. ఇలా వేసేసేయాలన్నమాట. ఇలా పెసరపప్పు వేసేసిన తర్వాత అంతా వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిపేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా క్విక్గా కూడా ఉంటుంది. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. బీరకాయలు కట్ చేసి పెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి మెంతి కూర కూడా వేసుకోవాలి. నేను ఒక కట్ట వేసాను. ఇలా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. ఇవన్నీ పప్పు, బీరకాయ, మెంతి కూర ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఉప్పు గిన్నె ఏం వేసుకోవద్దు. వేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. కారం వేయలేదు నేను. కారం ఎప్పుడు వేస్తానో చూడండి. ఇలా వేసేసుకొని టమాటా మగ్గేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ వరకు, ఒక 15 మినిట్స్ కాదు, ఒక 10 మినిట్స్ ఆగితే చాలండి. అయిన తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ ముందుగా వేసుకోవడం మూలంగా అంతా ఉడికిపోతాయండి. ఇలా మనం బీరకాయ వేసాం కదా, టమాటా గిన మగ్గిపోతుంది. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను 1.5 వేసాను కారము. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా కలుపుకోవాలండి. ఇలా మంచిగా అంతా మిక్స్ అయ్యేట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ఉడికిపోయింది చూసారా, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇలా చేస్తే ముందుగా కారం వేసారనుకోండి ఉడికిపోదు. ఇలా ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ తేలింది కదా, ఆయిల్ తేలిన తర్వాత సైనంత మీకు ఎట్లా కావాలో అలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి దీంట్లోకి పప్పు ఉడికేంత వరకు. ఇలా వేసేసుకొని మూత పెట్టుకోవాలండి కుక్కర్కి. ఇలా కుక్కర్ మూత పెట్టినాక ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. పెసరపప్పు కదా, తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి కలిపేసుకోండి. అంతే. చాలా ఫాస్ట్గా అవుతుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఈ రెసిపీకి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.